నమస్కారం రామ్. నమస్కారం. మీ పరిచయం అండి? మాది అడవినక్కలం, ఆగిరిపల్లి మండలం, ఏలూరు జిల్లా. అతను కాశ్మీరీ యాపిల్ వేస్తారు. ఎకరానికి ఎన్ని మొక్కలు వేస్తారు మీరు? 600 మొక్కలు వేసి. పండుగ నష్టం ఎంత ఉండేది? బాగానే ఉంటుంది, పొండే బాగానే కొడుతుంది. తర్వాత ఈ యూట్యూబ్లో చూసి ముందు రాస్తున్నారని ఇటు జామ తోటలో వాళ్ళు అన్ని ఫోన్ ఇంటికి వెళ్ళగానే టచ్ ఫోన్ చూస్తూ ఉంటాను నేను. ఓకే. అది చూసి వాటిల్లో సరే ఒకసారి ట్రై చేద్దామని నీడు ఒకసారి రాసిన కాక తర్వాత మళ్ళీ 2 సార్లు రాసాం. అప్పుడు ఈడేమో నెలకోసారి కాడికి రాస్తానే ఉన్నాం. పూత కాత ఉన్న రోజు కింద కాయలు పడిన కాడి నుంచి నెలకోసారి ఎప్పుడు రాస్తా ఉంటున్నాం. చెట్టులు పెట్టి చెట్టుకు రాస్తున్నాం. కెమికల్ కొడతానే ఉన్నాము, పురుగు కంట్రోల్ అవ్వాలి మాకేమి. ఇక ఆ 7 తొలి పంట వదిలిపెట్టేసి 2వ పంట నుంచి కంటిన్యూ చేసాం. ముందు ఇది చూడగానే మీకు నమ్మకం కుదిరిందంటారు? అంటే ఆ రైతులు చెప్పే మాటలు విని వీడియోలో రైతులు చెప్తున్నారు బాగుందా అది ఇదని చెప్తున్నారు వాళ్ళు కూడా. ఓకే. దాన్ని బట్టి మనం కూడా చూద్దాం. ఇప్పుడు ఒకసారికి ఏం పోయింది అని చూసాం. తర్వాత మనకి కొద్దిగా శుభ్రంగా ఉన్నట్టుంది, కంటిన్యూ చేసాం. కింద మేము ఈ రాళ్ళు కాయలు పురుగులు పడిన కాయలు అవి ఉంటాయి కదా, అవి కూడా క్లీన్ చేసేవాళ్ళం, ఉంచేవాళ్ళం కాదు. మళ్ళీ ఆ పిల్ల ఈగలు రాకుండా వాటిని మాత్రం డబ్బులు ఖర్చు అయినా సరే వాటిని తీసుకెళ్లి నీళ్ళలో పోయటమా కాలటమా చేసేవాళ్ళం. ఆకర్ష్ ఎమి అనే మందు మీ పొలంలో ఎలా పనిచేసిందని అంటారు? మీరు తోటి రైతులకి మీ సలహా ఏమి? బాగానే పనిచేసింది, ఇబ్బంది ఏం లేదు, రాసుకోవచ్చు. రాయటమంటే ఒకసారి అది నెల రాయాల్సిందే. నెలకోసారి 30 రోజులు అవ్వగానే రాసుకుంటే మామిడి చెట్లు అయితే చెట్టుకు 4-5 చాట్ల, ఇట్లాంటి పంటలు అయితే చెట్టు పెట్టి చెట్టు రాతికి సరిపోద్ది అనుకున్నాను నేను. చెట్టులు పెట్టి చెట్టుకు రాసాం. పెట్టడం ఇబ్బంది అయిందా? మాకేమి ఇబ్బంది ఏమలా. 2 మనుషులు అయితే రాసేస్తా ఉంటారు, చూపిస్తాం. చింత కింద అంతా కొమ్మకు రాసుకుంటూ వెళ్ళిపోతే సరిపోద్ది. కతి నీడ ఉన్న కాడ రాయితే తొందరగా ఎండిపోకుండా ఉంటుంది. 4 రోజుల్లో ఏదైనా వచ్చి ఉంటే తింటా ఉంటాయి కదా. మనం ఎంతసేపు బుట్టలు చూసుకోవటమే. అందులో తక్కువ పడితే మనకు తక్కువ ఉంది, నా బుట్టకి ఏడేంది ఈగలు కాడి బండి అనుకోండి, ఉండయి అని మన పని మనం చేసుకోవాలి. మొత్తం ఈగలు ఉండయి అని బుట్టలను బట్టి మనం చూసుకుంటే తెలిసిపోద్ది అసలు.